బ్యాగ్ తగిలించుకొని పరారు అయితే అయిపోయారు సార్. నేను మా అత్త మావ మా ఆడబుట్ట మా ఇల్లు వచ్చి నాకు ఏదో ఒకటి న్యాయం జరిగే వరకు నేను ఇక్కడైతే కదలని కూర్చుంటాను. నేను ఆహార దీక్ష కూడా నేను ఇక్కడ చేస్తాను. తనకు న్యాయం చేయాలంటూ అత్తింటి ముందు ఓ కోడలు ధర్నా చేసింది. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం టీ దేవాడకు చెందిన ఉరుకూటి దేవుడు లక్ష్మిల కుమార్తె రమ్యకు అగనంపూడి సమీపంలోని చట్టివానిపాలెనికి చెందిన ఉక్కు కాంట్రాక్టు కార్మికుడు చట్టి వెంకట అప్పారావుతో 2021లో వివాహమైంది. ఆ సమయంలో 5 లక్షల రూపాయల కట్నం, బైకు, 2.5 తులాల బంగారంతో పాటు 3 లక్షల విలువైన సారె సామాగ్రి ఇచ్చారు. అయితే 3 నెలలు గడిచాక అదనపు కట్నం కోసం రమ్యకు అత్తింటి వేధింపులు అధికమయ్యాయి. ఈ వేధింపులకు తోడు కిడ్నీకి సంబంధించిన వ్యాధి రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఆరోగ్యం నయమయ్యాక ఆసుపత్రి నుంచి పుట్టింటికి వెళ్లిపోయి విశ్రాంతి తీసుకుంటోంది. అయితే నెల రోజుల క్రితం భర్త అప్పారావు నుంచి ఆమెకు విడాకుల నోటీసు రావడంతో అవాక్కైంది. తాను సంసారానికి పనికిరానంటూ భర్త విడాకుల పత్రంలో పేర్కొన్నాడని రమ్య చెబుతోంది. నా పేరు చట్టి రమ్య. నాకు వివాహం అక్టోబర్ 30, 2021 అనేది పెద్ద నిర్ణయించిన వివాహం అనేది జరిగింది. సో నాకు ఈ ప్రాబ్లం, నాకు కిడ్నీ పోయిందనేది నాకు చెప్తున్నారు. పెళ్ళికి ముందు ఈ ప్రాబ్లం ఉందని. నాకు ఈ ప్రాబ్లం వచ్చింది జనవరి 12, 2023 అనేది ఈ ప్రాబ్లం వచ్చింది. సో నాకు ఈ ప్రాబ్లం కారణం మెయిన్ మా అత్తయ్య, మా ఆడబొట్లు ఇద్దరు, మా ఆయన, మా మామయ్య ఈ కారణం రావడానికి నన్ను చాలా వేధింపులు చేశారు. వరకట్నం కోసం మెయిన్ అందరూ 10 లక్షలు 11 లక్షలు తెస్తే నువ్వేం తెచ్చావు అనేసి నన్ను చాలా హెరాస్మెంట్ చేశారు మెయిన్. సో దానివల్ల నేను చెప్పుకోలేని, నేను మా అమ్మ నాన్నకి కూడా చెప్పలేక పరిస్థితులు ఉండేది. ఏమైనా అంటే ఇదేనేంటి చెప్పారు మీ పెద్దలు అనేసి కూడా అంటారనేసి నేను ఎవరికి ఏం చెప్పుకోలేదు. సో తర్వాత నాకు చాలా సీరియస్ పీరియడ్ టైంలో కూడా నాకు అన్నం అనేది కూడా లేదు, తాగడానికి మంచినీళ్ళు కూడా లేదు. ఒక రూమ్లో బంధించడం అనేది జరిగింది సార్. సో 4 డేస్ చూస్తే నా కాళ్ళు, ఫేస్ అంతా పొంగిపోయిన, బ్రీతింగ్ కూడా తీసుకోలేక ఆ సిచ్యువేషన్లో ఉంటే నేను మా అమ్మని ఫోన్ చేసి అమ్మ నాకు కొంచెం సీరియస్గా ఉంది మీరు రావండి అంటే వచ్చి డోర్ తీసిన తర్వాత చూస్తే ఏంటి ఇలా అయిపోయావంటే ఇలా వదిలేసి వెళ్ళిపోయారు. మొత్తకు ఆపరేషన్ అనేసి రూమ్లో బంధించి వెళ్ళిపోయారు. నాకు కొంచెం ప్రాబ్లం ఉందంటే టెస్ట్లు ఇక్కడ చేయిస్తే కొంచెం అమ్మాయి సీరియస్గా ఉంది, సో మీరు ఎక్కడైనా హాస్పిటల్లో జాయిన్ చేయండి అనేసి ఇక్కడ తీసుకొస్తే, సో మా ఆడబట్ట వాళ్ళ మీదకి వస్తుందేమో అనేసి ఆ నైట్ మీద ఇంటికి పంపించేసి అక్క తీసుకెళ్ళిపోండి అనేసి ఇంటికి పంపిస్తే నాకు నైట్కి కొంచెం సీరియస్గా అయ్యి ఆ రోజు నైట్కి మార్నింగ్ నన్ను హాస్పిటల్ అనేది జాయిన్ చేశాను. సో అమ్మాయికి ఇలా అయిపోయిన కారణం ఎవరనేసి డాక్టర్స్ అడగగా వచ్చి సైన్ చేయమంటే మా ఆయన సైన్ చేయలేదు సార్. సో దానికోసం మేము చాలా విధంగా ట్రై చేసినా కూడా వచ్చి సైన్ అనేది జరగలేదు. సో మా డాక్టర్ కాల్ చేసి సైన్ చేయాలి, వివాహం అనేది జరిగింది కాబట్టి నువ్వే హస్బెండ్గా వచ్చి సైన్ చేయాలంటే వచ్చి సైన్ చేయదు. సో అప్పుడు వచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు వచ్చి నాకు అతను ఇప్పుడు వచ్చి కూడా నన్ను చూసుకోవడం కూడా రాలేదు. తర్వాత నాకు హాస్పిటల్ నుంచి రాగానే నోటిఫికేషన్ లాయల్ నోటీస్ అనేది వచ్చింది. ఏంటని చూస్తే విడాకుల కోసం అనేది వచ్చింది. సో దేనివల్ల వచ్చిందంటే నేను సంసారం పనికిరాను, పెళ్లికి ముందే నాకు 2 కిడ్నీలు పోయాయి అనేది వచ్చింది. సో నాకు 2023లో వచ్చింది ఈ ప్రాబ్లం. సో 23లో వచ్చినప్పుడు 21 నాకు వివాహం అనేది జరిగింది. సో అంతకుముందు నాకు డయాలసిస్ అనేది జరగలేదు, నా కిడ్నీ కోసం మెడిసిన్ అనేది కూడా నేను ఏం యూజ్ చేయలేదు. సో 23 తర్వాత నుంచి నా డయాలసిస్ అనేది స్టార్ట్ అయ్యింది. సో దానికి ట్రీట్మెంట్ అనేది కూడా జరుగుతుంది. సో ఇప్పుడు నాకు లాయర్ నోటీస్ పంపించడం వల్ల దేనికి రీజన్ అనేది నేను వచ్చి ఇక్కడ అడిగితే నన్ను పట్టించుకోకుండా మా ఆయన బ్యాగ్ తగిలించుకొని పరారు అయితే అయిపోయారు సార్. సో మా అత్త మావ కూడా నేను ఇక్కడ ఎందుకు వచ్చావు అనేది కూడా ఎవ్వరూ ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేదు. సో నాకు న్యాయం జరగాలనేసి నేను కోరుకున్నాను. న్యాయం జరిగే వరకు నేను ఇక్కడ నుంచి వెళ్ళడం అనేది కోరుకోవట్లేదు. సో దానికోసమే నేను న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్. మెయిన్ మా అత్త మావ మా ఆడబుట్ట మా ఇల్లు వచ్చి నాకు ఏదో ఒకటి న్యాయం జరిగే వరకు నేను ఇక్కడైతే కదలని కూర్చుంటాను. నేను ఆహార దీక్ష కూడా నేను ఇక్కడ చేస్తానని కోరుకుంటున్నాను మీ అందరి ముందున. దీంతో గ్రామ పెద్దలతో కలిసి భర్తను నిలదీసేందుకు వెళ్ళగా అతడు పరారయ్యాడు. తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని, లేనిపోని నిందలు వేస్తే సహించేది లేదంటూ అత్తింటి వారికి వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే బుధవారం గ్రామ పెద్దలతో కలిసి రమ్య తనకు న్యాయం చేయాలంటూ అత్తింటి ముందు ధర్నా చేపట్టింది. సమాచారం తెలుసుకున్న దువ్వాడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రమ్యతో పాటు అత్తింటి వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. రమ్య ఫిర్యాదు మేరకు భార్యాభర్తలిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చేందుకు దిశ పోలీస్ స్టేషన్కు పంపుతామని వారు తెలిపారు. ముందు నుంచి కూడా ఈ సమస్యలు చాలా ఉన్నాయి. ప్రతిరోజు కూడా నువ్వెంత కట్నం తెచ్చావు, నువ్వేం తెచ్చావు, మాకు నువ్వు రావడం వల్ల మాకు అన్యాయం జరిగింది, నీకు లాసు అని ఎన్నో విధాలుగా వేధింపులు చేస్తుంటే సర్లే కాపురాల్లో ఉన్నాయి అనుకుంటే గత 2-3 రోజుల క్రితం లాయర్ నోటీసు పంపించిన తర్వాత, కోర్టు నోటీస్ పంపించిన తర్వాత ఆవిడని అడిగితే మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టేవారంట. కాపురం కూడా, భర్తతో కాపురం కూడా చేయడానికి
నామూచిగా ఉంటుందని చెప్పేసి ఆ తల్లి అక్క చెల్లెలు పక్కన పడుకోబెట్టుకునేవారంట వీళ్ళ భర్తని సెకండ్ షోలకు పంపించేవారంట. కాపురం కూడా సరిగ్గా చేసేవారు కాదు. ఇద్దరు వెళ్ళి గుడికి వెళ్తానంటే ఎందుకు అదే ఒకరితే వెళ్తుంది కదా అని చెప్పేసి మానసికంగా ఒత్తిడి చేయడం వల్ల గృహ నిర్బంధం పెట్టి వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోతే రూమ్లో పెట్టి తలుపు వేసుకొని డ్యూటీ నుంచి వచ్చినంత వరకు ఆవిడ రూమ్లోనే ఉండవలసి వచ్చిందంట. ఇన్ని కారణాలు ఉండేవాళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకున్నారని చెప్పి మా గ్రామ యువకులందరూ గ్రామ పెద్దలందరూ ఇక్కడ రావడం జరిగింది. తర్వాత మెయిన్ ఎక్స్పెషల్లీ వరకట్న వేధింపులు అయితే మాత్రం రోజు నడిచేదంట. నువ్వు 5 లక్షలు తెచ్చావు, నాకు ఏకైక కొడుకు, నాకు ఇంకో 10 లక్షలు వచ్చి నేను అనవసరంగా చేసుకునేవాడిని అని చెప్పేసి పదే అవే మాట్లాడేవారంట. అత్త మామలు ఆడబొడుచు పదే సార్లు ఆడబొడుచు వేధింపులు ఎక్కువైపోవడం వల్లే ఈవిడ మానసికంగా గురయ్యి తల్లిదండ్రులు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. అందుకనే ఆవిడకి న్యాయం జరిగేంత వరకు మాది యలమంచిలతోటి గ్రామం పెదగంటేడు మండలం పూర్తిగా మా గ్రామ పెద్దలు యువకులందరం కూడా ఆవిడకి న్యాయం జరిగేంత వరకు ఇక్కడే నిరాహార దీక్షకైనా మేము రెడీ అవుతున్నాం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం.